ఎందుకంటే ఆ 1 or 2% కూడా మీకు ఆ సపోర్ట్ వల్ల చాలా విధంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అంటే పర్టికులర్గా ఈ అంటే కుల ప్రస్తావన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో సహజం కాదు. మీకు తెలంగాణలో కుల ప్రస్తావన ఉన్నది కానీ కరెక్ట్ రెండు కరెక్ట్. ఇప్పుడు కులమే ప్రధానం అనడం కరెక్ట్ కాదు, కుల ప్రస్తావన అసలు తీసేయచ్చు అనేది కరెక్ట్ కాదు. కుల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. దశాబ్దాలుగా కాపులకి ఒక కోరిక ఉంది, రాజ్యాధికారం అని చెప్పి. అంటే రాజ్యాధికారానికి మించిన హోదాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టలేదా ఆ సామాజిక వర్గానికి? అదే సార్, ఇప్పుడు రియాలిటీ చూపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేశారనేది జస్ట్ ఓన్లీ ఏంటంటే సిగ్నేచర్ డెసిగ్నేషన్ కాదు. ఇప్పుడు సిటీ పొజిషన్లో ఉన్నాక ఎటువంటి కార్యక్రమాలు చేశారు అవి దాదాపుగా నెక్స్ట్ తరాలు కూడా గుర్తుపెట్టుకున్నది ఈ కార్యక్రమం ఆయన చేశారు అని మనకు పాత లీడర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పటికీ చాలా స్కీమ్స్ మన రామారావు గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో అట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు తీసుకునే డిసిషన్స్ దాదాపు 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు ప్రతిబింబించేలాగా తీసుకుంటే ఆ విధంగా అది ఆబ్వియస్గా అందరికి బెనిఫిట్ అవుతుంది. ఆబ్వియస్గా ప్రతి కమ్యూనిటీ ఆ లీడర్ని ఆ కమ్యూనిటీ లీడర్ ఓన్ చేసుకోవడంలో అది ఫేవరింగ్గా ఉంటుంది. 2014 ఎన్నికల హామీల్లో చాలా ఉన్నాయి. ఆ హామీల్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమలు చేయలేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే కాదు, హామీలు ఇచ్చి విస్మరించిన మోదీ కూడా దానికి ఒక కారణం. అంతే కదా, 23కి పరిమితం అయ్యారంటే దానికి మోదీతో విభేదించడం, ధర్మ పోరాట దీక్షలు చేయడం అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోవడం. తిరుమల వెంకన్న సాక్షిగా అంత పెద్ద హామీ ఇచ్చి కూడా ఆయన వదిలేయడం మోదీ. కానీ ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక్క నిర్ణయం, కూటమి జతకట్టాలి అన్న ఒక్క నిర్ణయమే ఈ రోజున ప్రధాని మోదీ హ్యాపీగా అక్కడ మోదీ థర్డ్ టైం ప్రమాణ స్వీకారం చేయడంలో మెయిన్ కీలక పాత్ర. అంతే కదా, వాళ్ళకి సీట్లు తగ్గి ఆబ్వియస్గా టీడీపీ సపోర్ట్ ఇక్కడ 21 మంది గెలిచారంటే అది పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. అంటే ఇది బొంగరం లాంటిది సార్. మీకు బొంగరం మూల మీకు ఏదైతే తిరుగుతుందో దాన్ని చిన్న నీడలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అంటే మీకు టాప్ వ్యూలో చూసినప్పుడు ఓవరాల్గా పార్టీ స్ట్రక్చర్ టీడీపీ పెద్దగా కనపడుతుంది. సరే, ఈ బొంగరం మొత్తం ఆ నీడల మీద తిరుగుతున్నట్టు ఆ సెంటర్ పాయింట్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎలా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు 2029లో కూడా ఖచ్చితంగా మేమే వస్తాము అని చెప్పి కూటమి నాయకులు ఆల్రెడీ అంటే ఏమాత్రం అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలా ఇవ్వకూడదు అంటే మోదీ గతంలోలా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. బహుశా ఆ సపోర్ట్ కోసమేనేమో సెంట్రల్లో ఎక్కువగా ప్రెజర్ వాళ్ళు పెట్టలే. అంతే కదా, ఒక 2 పదవులకే వాళ్ళు కన్ఫైన్ అయిన పరిస్థితి, అంటే హ్యాపీ అయిన సంతృప్తి పడిన పరిస్థితి. సో కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదన్నా అంటే 100% సపోర్ట్ కావచ్చు దానికి 100%. బట్ అట్ ది సేమ్ టైం మీకు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ చాలా వరకు తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. సో సమీకరణాల ఫ్యూచర్లో ఏ పార్టీ ఎవరితో కన్సాలిడేట్ ట్రావెల్ అవుతున్నది అపోజిషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పక్కన పెడితే ఎలా ఉంటుందని ఇప్పుడు టూ ఇయర్లీ టు డిస్కస్ ఆ ఒక్క సెంట్రల్తో అసోసియేషన్ మటుకు. బట్ సెంట్రల్ పార్టీతో ఏదైతే గవర్నమెంట్తో కావాల్సిన సపోర్ట్ మటుకు 100% ఉంటే ఆబ్వియస్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ మనకు అది సపోర్ట్ అవుతుంది. రైట్. అంటే మీరు చిరంజీవి గారి ఫ్యానా? ఒకప్పుడు చిరంజీవి ఫ్యానే సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరిది అంటే ప్రజారాజ్యం నాకంటే మనకు ఒక లేయర్ మెచ్యూర్ అయ్యకొద్ది సార్ మనలో ఉన్న పర్సన్స్ని ఇంకో డామినేట్ చేస్తూ ఉంటారు. నేను స్ట్రాంగ్గా డిఫర్ అయింది ఏంటంటే ఎప్పుడైతే ప్రజారాజ్యాన్ని కలిపేశారు కాంగ్రెస్లో ఆ పాయింట్లో నేను స్ట్రాంగ్గా డిఫర్ చేయను. బట్ ఓవర్ ద మెచ్యూరిటీ నాకు అర్థమైంది, మేబీ హీ టుక్ ద డిసిషన్ ఇన్ రైట్ వే. ఓకే, బట్ అలా డిఫర్ అయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా. ఉండొచ్చు. దాన్ని అప్పుడు జరిగిన ఒక ఘటనని, ఆ ఇన్సిడెంట్ని అలా జరగడాన్ని నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్గా తీసుకున్నాను. అంటే నేను వ్యక్తిగతంగా తీసుకుంది కదా సార్. నేను ఓవరాల్గా అంటే సమాజంలో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన అది ఎంతోమంది రాజకీయ దురంధులు ఉంటారు, వాళ్ళంత ఎక్స్పీరియన్స్ కానీ వయసు కానీ నాకు లేదు. బట్ ఒక పర్సన్కి కొన్ని లక్షలాది కోట్లాది మంది కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ సార్ అప్పుడు 2009లో. సో దాన్ని తుపాకులు మునిమ్మ అని మీకు ఫస్ట్ సీట్ ప్రకటించాను అబ్జర్వ్ చేయాలి నెల్లూరు జిల్లాలో. సో అలాంటి సీట్స్ ఇస్తారు. నా ఉద్దేశం ఆయన హోప్ ఏంటంటే నేను ఫ్యాన్ కాబట్టి ఆయన కదా ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ నేను అలా సపోర్ట్గా మనసు